మాట్లాడిన తర్వాత మన భగవంతుని గారు శ్రీకాంతాచారి ఒక పాట ఉంది, ఆ పాట కూడా చూపిస్తాం. దయచేసి అక్కడే ఒక 15 మిత్రులారా, డిసెంబర్ 28 శ్రీకాంతాచారి తనను తాను పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నటువంటి సందర్భం ఇక్కడనే నవంబర్ 29 నాడు ఇక్కడనే మన ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగింది. ఆకాంక్ష సాధన ఉద్యమం ఒక కీలకమైన మలుపు తిరిగింది. అప్పటి వరకు రకరకాల సమస్యలు లేవనెత్తిన ఇక మాకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప వేరే ఏ డిమాండ్ మాకు లేదు అని ఆలోచనతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి మనం కొట్లాడుతున్న సమయం. ఒకవైపు కేసీఆర్ గారి దీక్ష జరుగుతుంటే ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులు ర్యాలీ తీస్తుంటే పాశవికంగా వాళ్ళపైన లాఠీ చార్జ్ జరిగింది. చాలా దారుణమైనటువంటి రీతిలో విద్యార్థులను ఏరుకుంటూ ఒక్కొక్కరి పైన విపరీతంగా వాళ్ళు లాఠీ చార్జ్ ప్రయోగించారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటడానికే మరి శ్రీకాంతాచారి ఇక్కడ అమరుడైంది. ఆ శ్రీకాంతాచారి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి తెలియజెప్పింది. మామూలుగా కొంచెం వేడి నీళ్లు పడితేనే మనం తట్టుకోలేము అమ్మ అంటాము. అటువంటి శ్రీకాంతాచారి తాను దివిటి లాగా మారుతూ కూడా జై తెలంగాణ నినాదాన్ని వదిలిపెట్టలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆయన తన ప్రాణాలు అర్పించారు. ఆయన ఈ రాష్ట్రానికి స్ఫూర్తినిచ్చింది. ఇక్కడి ప్రజలను చాలా మంది దాంతో మనుషులు ప్రాణాలు ఎదుర్కొంటే మన తెలంగాణ కోసం కొట్లాడకపోతే ఎట్లా అని ప్రతి ఒక్కరు కూడా గట్టును తలుచుకుని రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ సాధన ఉద్యమంలో భాగమై ఆయన త్యాగము మనం వెలకట్టలేనటువంటిది. ప్రపంచంలో ఇటువంటి పద్ధతులు త్యాగం చేసుకుని తాము త్యాగం చేస్తూ ఒక డిమాండ్ సాధన కోసం, రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి సందర్భాలు చాలా చాలా తక్కువ. అటువంటి అరుదైనటువంటి సందర్భం ఒకటి మన తెలంగాణలో జరిగింది. మరి ఇవాళ అటువంటి అమరులందరినీ మనం గుర్తు చేసుకోవాలి. మనుషుల ప్రాణత్యాగాల వల్లనే ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం స్థితించింది. ఆ త్యాగాలను మనం సదా గుర్తుపెట్టుకోవటం మన బాధ్యత. మన బాధ్యత ఈ ఆకాంక్షల కోసం వాళ్ళు త్యాగం చేసిన తమ ప్రాణాలను ఈ ఆకాంక్షల కోసం కొట్లాడినప్పుడు ఆ ఆకాంక్షలను సాధించుకోవటం ఇవాళ మనందరి కర్తవ్యం, మన బాధ్యత. ఆ తెలంగాణ నిర్మాణం కోసం అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ముందు పెడుతున్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అన్ని కొట్లాడి తెచ్చుకుంటే కదా తెలంగాణ వచ్చింది. కానీ ఆ గుర్తింపు అన్నా ఉండాలి. ఆ గుర్తింపు ఒక ఆత్మగౌరవాన్ని వస్తుంది. ఇవాళ మనం మొట్టమొదట కోరుకునేది ఒక ఆత్మగౌరవాన్ని. ఆ ఆత్మగౌరవం కోసం ఇవాళ మనం తాపత్రయపడుతున్నాం, తల్లాడుతున్నాం. అటువంటి ఆత్మగౌరవం కోసమే ఇవాళ మనం ప్రభుత్వాన్ని ఒక తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా ఉద్యమకారులను గుర్తించడం, వాళ్ళందరికీ గుర్తింపుగా ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకు ప్లాట్లు యుక్తంగా సహాయం అందించింది. బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇవాళ మనందరం కూడా కోరుతా ఉన్నాం. ఆ హామీల సాధన కోసం గట్టిగా నిలబడాలి. ఇవాళ మనందరం కూడా ప్రతిజ్ఞ పోనీ చెప్పవలసింది ఏంటంటే మనం ఏ ఆశయాల కోసం శ్రీకాంతాచారి అమరుడైందో ఆ ఆశయాలకు కట్టుబడి ఉండాలి. ఆయన ఆకాంక్ష మేరకు మనం తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కూడా ఒక బాధ్యతగా నిలబడాలి. అదేవిధంగా ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు వాళ్ళ గుర్తింపు సాధన కోసం కూడా మనందరం ఒక బాధ్యత ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తామని, ఆ బాధ్యతను నెరవేర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని, ఐక్యంగా అందరితో కలిసి ఈ డిమాండ్ల సాధన కోసం పూనుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ
తెలంగాణ ఉద్యమకారులు సాధించడం కోసం అందరం ఐక్యంగా సాగుదామని సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ